ఓ అన్నయ్య, ఓ శంకర, ఓ పరమాత్మ, ఇది ఏమి నా యొక్క రోగం? ఏంది రోగమయ్యా? ఓ అన్నయ్య, నేను ఆ పట్టణం వెళ్ళి మాకు సంబంధించిన వంట సామాను తెస్తేందుకు వెళ్ళినాను కదా. నేను నా చెల్లెడు ఎట్లున్నానో ఏమో, నా చెల్లెడి దగ్గరికి వెళ్ళాను కదా. నేను నా చెల్లెకు ఆకలైతున్నదో దూపైతున్నదో, నా చెల్లె చిన్నది కాబట్టి ఆకలికి ఓర్చుకోలేదు కాబట్టి నా చెల్లెడు ఏ విధంగా ఉందో నా చెల్లెడి దగ్గరికి వెళ్ళాను కదా. ఓ అన్నయ్య, ఓ శంకర, ఓ బలవంత, ఏమన్నా నేను బతకాలం అన్నయ్య. ఈ బీమారికి నేను చాలా కాలం అన్నయ్య. అయ్యో చెల్లెడా, ఏమైందమ్మా? పొద్దుడి నుండి మంచిగుండి తల్లి, నేను ఆ పర్ర వెళ్ళినప్పుడు మంచిగుండి, నీకేమైంది తల్లి? నీకు ఏమైందో నాతో చెప్పు. అన్నయ్య, పొద్దున మంచిగా ఉన్నా, ఇప్పుడు గంట సేపు అవుతుంది అన్నయ్య. ఈ బాధకు నేను తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. నీవు బాధపడుతుంటే నాకే ఆ యొక్క బాధ వచ్చినట్టు అనిపిస్తుందమ్మా. ఓ అన్నయ్య, అన్నయ్య నాకు ఏదో ఎంత మోసాను, అన్నయ్య నాకు ఎంత మోసాను, నిలబడతానికి విషమైతే లేదన్నయ్య. సరిగా చెల్ల, ఏమైంది చెల్లెడా? నీకు ఏమనిపిస్తున్నారమ్మా? కాళ్ళు చేతులు పని చేస్తారేమన్నయ్య. ఆ పొద్దున నా చెల్లెలు చూస్తే మంచిగా ఆడుకుంటుండే పాడుకుంటుండే నా చెల్లెలకు నేను ఆ యొక్క ఊరు వద్దకు వెళ్ళి ఆ సమానులు తీసుకొని వచ్చిన నా చెల్లెకు ఏమైందో ఏమో కదా. పొద్దున మంచిగా ఉన్నాయా అన్నయ్య, మధ్యాహ్నం వరకే ఇట్లా అయిందన్నయ్య. ఆ చెల్లెలా, నీకు తల్లు వాయి వస్తే నేనేమి చేయనమ్మా. నీకు తల్లు వాయి వస్తే నేనేమి చేయనమ్మా. నీకు తల్లు వాయి వస్తే నేను తండ్రి మాట కాదనగా ఈ అడవిలోకి తీసుకొని వచ్చి నా చెల్లెలని అల్లారు ముద్దుగా గౌరవంగా పెంచి పెద్ద చేసుకుందాం అనుకుంటే, అయ్యో ఈశ్వర, నా చెల్లెకు ఏమి కష్టం వచ్చాను కదా. మరియు ఆ ధనుర్వాయు రోగముకు మందులు ఎక్కడ దొరుకుతాయో చెప్పు చెల్లెడా. నేను వెళ్ళి నీ రోగము తగ్గ మందులు తెస్తాను. ఓ
అన్నయ్య ఆ యొక్క నా బాధ శంకరుడికి కూడా మాల్యమైతే లేదన్నయ్య. చెల్లెలా నీవు బాధపడుతుంటే నొప్పిందా నీకు చెప్పి నా యొక్క చెల్లెలా నువ్వు దుఃఖపడుతుంటే నా మనసు చాలా బాధ అవుతున్నది చెల్లెలా. చెల్లెలా నువ్వేమో దుఃఖితకమ్మా రెడ్డి పెళ్ళి చాముండి దచ్చరాను రెడ్డి పెళ్ళి చాముండి దచ్చరాను రెడ్డి పెళ్ళి. అయ్యో పర్వగాజువా శంకరుని పర్వగాజువా శంకరుని పదిలో నా దర్శన చెల్లిన పర్వగాజువా శంకరుని చెల్లెనా ఓ చెల్లెనా ఓ చెల్లెనా ఓ అన్నయ్య ధరణి లింగారెడ్డి అయ్యో చెల్లెనా నాకు నిలబడ సాధనం లేదన్నయ్య. చెల్లెలా నువ్వు బాధపడకు తల్లి, ఇక్కడ కూర్చోడము ఆ యొక్క పనిచేస్తలేవన్నయ్య. సరియా చెల్లెలా నువ్వు చెప్పిన మందులు నేను ఆ ధరణి లింగారెడ్డి పెళ్లి ఈశ్వరుని సరే నా వంతుకు ఉన్నదో ఏమో నా చెల్లెకు కష్టం చేయడం నేను ఆ ధరణి లింగారెడ్డి పెళ్లి ఈశ్వరుని నా ఆత్మలో తలుచుకుంటూ వెళ్ళి నేను ఆ యొక్క తొలిచూరి పులి పాలు ఎక్కడున్నా తీసుకుని వచ్చానమ్మా. నువ్వు ఇక్కడనే కూర్చొని ఉండు చెల్లెలా. ఓ అన్నయ్య ఆ యొక్క పులి నిన్ను ఏం చేస్తావు అన్నయ్య? ఏమొద్దు పులి దగ్గరికి. నేను చెల్లెలా ఆ పులి నన్ను ఏమి చేయబోదు. నేను ఎట్టి పరిస్థితిలో నీకు ఆ పులి పాలు తీసుకొని వచ్చి నీ ధనులవాయి రోగం అని తక్కువ చేస్తానమ్మా. ఓహో అన్నయ్య పోతే పోతుంది కానీ కొంచెం దూరం పిండి అన్నయ్య. నేను దూరం ఉంటున్నా దగ్గర ఉంటున్నా అది నేను ఏ కష్టపడుతున్నావు కానీ నీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని నిన్ను సాగుకుంటానమ్మా. ఓ అన్నయ్య నీకేమన్నా అయితే నా ప్రాణం ఊపుకుంటారా అన్నయ్య? లేదు చెల్లెలా నువ్వు ఆ బెంగ పెట్టుకోకు. మా పుణ్యపురాలు ఏముకో మనమే బలప్రియ ఉందమ్మా నీకైతే. ఆహా దైవమా నేను నా తల్లిదండ్రిని కాదని నా చెల్లెని తీసుకొని వచ్చి నా చెల్లెని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకుందాం అనే వరకు నా చెల్లె చిన్నగా ఒక 10-12 ఏళ్ళ బాలైంది కాబట్టి సరే నా చెల్లె పెద్దగా నాకు ఏమి చింతలేదు అనుకుంటే నాకు ఏమి కష్టం వచ్చేది కదా. ఏమి చేయదు ఏమి చేయదు ఏమి చేయదు దైవమా నేను ఏమి చేయదు దైవమా ఇది ఏమి కష్టం వచ్చే ఇది ఏమో కష్టం వచ్చే చెల్లెలా కూరలు వచ్చే ఇది
కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్ళి 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 ఈ చెట్లలో ఈ గుట్టలలో ఈ నదులలో ఈ కొండలలో ఆ తొడుచూరు పులి ఎక్కడుండో ఆ పులిపాలు తీసుకొని వచ్చి నా చెల్లెలను నేను కాపాడుకునేది కదా. అంతలో మల్లన్న అడవికి పోవగా పులి తన నోటిలో లేగదుడను కలుచుకొని ఉరుకుకుంటూ పరిగెత్తుకుంటూ వెళుతుండగా పేదొక బావిలో పడ్డది. ఆ బావిలో పడితే ఆ పులికి ఎక్కరాదు దిగరాదు కాబట్టి గోడు మనం గమనిస్తుంటే ఆ మల్లన్న అక్కడ పులిని చూసి ఏమిటి పులి ఈ బావిలో పడ్డది, ఈ పులి రక్షించదుగా కానీ ఏ విధంగా చూడండి మంత్రివర్య మహారాజా. ఇక్కడ ఈ యొక్క కాలంలో ఈ పులి పడి ఉండి గాండ్రు గాండ్రు అని దుఃఖించి చూడాలి కదా. ఆ పులి పడ్డది పులి పిల్లడ పడదు కదా. ఈ పులి పిల్లలని ఈ పులి పిల్లలని లేపి గడ్డ మీద తీసుకొని వద్దాం కదా. మనకు ఈ పులి ఏ సమయమున ఏ టైంలో అక్కడ వచ్చు సరియలేదు కదా. ఓ పులిరాజా, నేను నిన్ను గడ్డలకు వెళ్ళి గుంతలో వెళ్ళి లేపదా, బయటికి ఎక్కువ. ఓ పులిరాజా, నాకు ఏమి ఆపద వచ్చింది, ఏమి కావాలో కోరుకోమంటున్నావా? ఆ పులిరాజా, నా చెల్లెలకు ధనుర్వాయు వచ్చింది, ధనుర్వాయు రోగం వచ్చింది కాబట్టి ఆ ధనుర్వాయు రోగం తగ్గాలంటే తొలుసూరు పులిపాలు కావాలనమ్మా. ఆ తొలుసూరు పులిపాలు తీసుకొని వెళ్ళినట్టయితే నా చెల్లె దక్కును కదా. సరే పులిరాజా, సరే నువ్వు తొలుచూరు అయితే నా చెల్లెలు రోగం తగ్గినట్లే నువ్వు ఈ పిల్లలు రాండి పులిరాజా తీసుకుని వెళ్ళదా. మా అన్నయ్యకు పులిపాలు తెమ్మని చెప్పిన వాడు అక్కనే పులి మెడ కొరికి ఆ పొట్ట వలగజేరి పేగులు మెడకేసుకోవచ్చు. ఆడు రావచ్చు అప్పుడే. అంతేగా పులిపాలు ఏమంటే పులి వద్ద పోయి అక్కడే అప్పుడే రావచ్చు. మనం సంతోషంగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉండదు. అంతలో మల్లన్న పులి వద్దకు పోయి ఆ గుంతలో పడిన పులిని రక్షించగా అప్పుడు ఆ మల్లన్నతో ఏమన్నారంటే, ఓ రాజేంద్ర, నా ప్రాణం పోయేటటువంటి స్థితిలో నువ్వు నన్ను కాపాడినావు కనుక నీకు ఏది వరం కావాలో కోరుకోమంటే, నా చెల్లెలకు ధనుర్వాయు రోగం వచ్చింది, పులిపాలు తాగితే మా చెల్లెకు రోగం వచ్చిందని చెప్పగా ఆ సమయంలో మల్లన్న గంటల సప్పుడుతోటి ఆ శంకు చక్రం పువ్వు అనుకుంటే ఏ విధంగా వచ్చుతున్నాడు అనగా, ఓహో రాజా, ఏమో వాడు అక్కడనే పులి కొరికిందని అనుకుంటే ఆ పులి వాని పొట్ట పలవరింది అనుకుంటే అక్కడి నుంచి శబ్దం వినొస్తుంది. ఆ అలికిరి నాకు తెలుసు, 2 కిలోమీటర్ల దూరం ఉండగానే నాకు ఆ అలికిరి తెలుసు రాజా. అగో అక్కడి నుంచి అలికిరి వస్తుంది. సూర్యుడు ఎట్లా ఉదయిస్తారో ఆ సూర్య కిరణాలు అక్కడి నుంచి కనిపిస్తున్నాయి చూడు రాజా. మా అన్న వస్తున్నాడు, రాజా. నువ్వు కనీసం ఆ పిల్లినైనా పట్టుకొస్తావో పట్టుకురావు. తెలియమని నేనంత పులికలుగా కనిపిస్తున్నావా? తెలియమని మీ అన్న పులిపాలు అంటే పులిని చంపుకొస్తుండ అటువా పట్టుకొస్తుండు, పులి పిల్లలే పట్టుకొస్తుండు. బ్రహ్మమ్మ కాడువాడు మీ అన్నయ్య, మీ అన్నయ్య వాడు బ్రహ్మమ్మ కాడువాడు, పులికి ముద్ద వేసివాడు, పులి పిల్లల తెస్తాడు, పులికి ముద్ద వేసివాడు, పులి పిల్లల తెస్తాడు, పులికి ముద్ద వేసివాడు.
చెప్పు మీ అన్న అది ఒక బ్రహ్మ విద్యలు నేర్చినట్టుగా అటువంటి వాడుగా అన్నట్టుగా పులిపాలెం అంటే ఆ యొక్క పులి పిల్లలు కూడా తప్పుకొని తీసుకొస్తున్నారు రాజా బ్రహ్మమంత్రగాడు అంటున్నావా రాజా? బ్రహ్మమంత్రగాడు అయితే వాడు చేస్తాడు రాజా. బ్రహ్మమంత్రగాడు అయితే వాడు చేస్తాడు రాజా. బ్రహ్మమంత్రగాడు అయితే వాడు నచ్చే విధము నీవు ఆలోచన చేయము రాజా. వాడు నచ్చే విధము నీవు ఆలోచన చేయము రాజా. వాడు నచ్చే విధము నీవు రాజా. మా అన్నయ్య బ్రహ్మమంత్రగాడైతే వాడు ఎట్లా వస్తాడో ఆలోచన చేయి. లేకపోతే వాడిని ఎదురుగా నన్న పోయిస్తాం నీకు శాతం అయితే. ఓ చెడిమని మీ అన్న వచ్చే ఉపాయం చెప్పుమంటిగా చెడిమని శాతం కాకుంటే ఉపయోగంతో శాతం అనేది ఏముండదు చెడిమని ఆ ఉపాయం అనేది నాకు రోజుంది చెప్తా చెడిమని చూసింది రావాలి తిరిగి శాస్త్ర ఇద్దరు కూడా సంతోషమే కావాలి. శాస్త్ర ఇద్దరు కూడా సంతోషంగా ఉంటాం. 7 సముద్రాల ఒడ్డున ఉన్నది బాబా 7 సముద్రాల ఒడ్డున ఉన్నది బాబా 7 సముద్రాల మావీర మమదట్లో ఉన్నాయి బాబా కావీర మావీర మమదట్లో ఉన్నాయి బాబా కావీర మావీర రాజా. ఓ చెడిమని చెప్పు. మీ అన్న లక్ష్మయ్య మీ అన్న లక్ష్మయ్య మార్గం చెప్పుమాటిగా చెడిమని ఆ యొక్క 7 సముద్రాల అవతల కావీర మావీర అనే మంది చెట్లు ఉన్నాయి. ఆ మంది చెట్లు చేస్తే మీ అన్న చనిపోతాడు. వస్తావా రాజా? అవును. ఆయొక్క మందులు వేస్తే సస్తాడా మాయన్నయ్య. 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 ఆయొక్క మందులు వేస్తే ముదము తోడుంట నాకు ముందుగాను తెలుపు రాజా. ముదము తోడుంట నాకు ముందుగాను తెలుపు రాజా. ముందుగాను తెలుపు రాజా. ముదము తోడుంట నాకు ముందుగాను తెలుపు రాజా. ముదము తోడుంట నాకు. ఓహో రాజా. ఆ యొక్క మందులో పోతే సస్తడా నాకు చక్కగా వివరించు రాజా. ఓ చెడిమని ఆ యొక్క మందులు చేస్తే మీ అన్న వస్తారా లేదా? నాకు అనుమానం ఉంది రాజా. నువ్వు చెప్తున్నట్టుగా మహారాజా అంత దూరం నుంచి మా ఇంటి వెనకాలనే చెట్టు ఇట్లా వచ్చి ఇట్లా దిప్పినాం అనుకో ఏమిటి రవి అంత నేను చెప్పిన వీరాముగా మీ అన్నకు చెప్పు బాబా. నేను చెప్పిన వీరాముగా మీ అన్నకు చెప్పు బాబా. నేను చెప్పిన వీరాముగా ఆనందం పోయిన పిలవ మీ అన్న తప్పు బాబా. ఆనందం పోయినక్క ఆనందం పోయిన పిలవ మీ అన్న తప్పు బాబా. ఆనందం పోయిన పిలవ మీ అన్న తప్పు బాబా. ఓ చెడిమని నేను చెప్పినట్టు ఆ కావీర మావీర 7 సముద్రాలకు అవుత కావీర మావీర మందులకు పోయి అంటే ఈ రాజేంద్రుడు ఏమంటున్నాడంటే ఏమంటాడు అసలు? 7 సముద్రాలు సప్తరగా 7 సముద్రాలు అవతలకు పోతే అవతల కావీర మావీర మంది చెట్లు ఉన్నాయని చెప్తున్నాడు. అవును. అయితే ఆ సముద్రాలలో దాటుకుంటూ పోవాలంటే పోలేడు. ఆ 7 సముద్రాలు దాటిపోవాలంటే ఆ సముద్రంలో పోవాలంటే పెద్ద పెద్ద తిమింగలాలు మనుషులను తినేటువంటి చేపలు ఆ కొండల లెక్క వచ్చే వరదలకు
మీ అన్న సముద్రం దాటలేక అక్కడ చచ్చిపోతాడు. అలాగే కొట్టుకుపోతుండ అంటున్నా రాజా. రాజు తీసుకుంటారా? ఏ చేపలో తింటే అని చెప్తున్నాను. అవునా చలి రెడ్డి పెళ్ళి దాముని సాక్షిగా రాజా రెడ్డి పెళ్ళి దాముని సాక్షిగా రాజా రెడ్డి పెళ్ళి శంకరుని అతలో నా దర్శనాలు ఆశీవా శంకరుని అతలో నా దర్శనాలు ఆశీవా శంకరుని రాజా ఆ యొక్క శివశంకర్ని వేడుకుందాం రాజా మా అన్న రావని అని ఆ వరదలకు ఆ అలలకు కొట్టుకుపోవాలని మనం వేడుకుందాం రాజా. అయితే అమ్మ ఇంకా కాటపల్లి కాడ బాంబల కంపెనీలా నిలబడే వెళ్ళింది. అవును చెల్లి చచ్చిపోయిన చచ్చిపోయారు కాళ్ళు దాకా ఉన్నారు. ఎవరు చూసినా కానీ అయ్యో పాపం బతకాలే తల్లిదండ్రులు కరువు అవుతారు భార్య పిల్లకి ఆగమవుతారు అని ప్రతి మానవుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ బతకాలని కోరుకుంటారు. మరి నువ్వు మాత్రము ఆ శివశంకరుని సాక్షిగా మా అన్న దావాలి నీవు పుట్టే సంధి మరి ఎప్పుడన్నావో ఏం కదరా కానీ నీకు వయసు వచ్చిన సంధి అన్న రావాలి నా యొక్క బాధంలో చెప్పిన కదనే నీకు ఇదివరకే నా ప్రేమ ఈతలేదు కాబట్టి వాడిని సామంటున్నా కానీ నాకేమన్నా కోపం అందుకని రావాలంటున్నా సావాలంటున్నా ప్రతిజ్ఞ చేసింది కదా.